ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుడికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మన పిల్లలు అల్లరి పిల్లలు, మన దేవుడేమో అల్లరికి కర్త కాదు. వీళ్ళని చక్కపెట్టుకోవాలి. మనం దేవుడి సన్నిధానానికి వేగిరపడి రావాలి. హల్లెలూయా. దేవుడు చాలా నవ్వుతారు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకు నవ్వుతారు సిస్టర్ అని అనొచ్చు. దేవుడు నవ్వుతారు. మరి మనల్ని చూసి, మనము కుటుంబం పిల్లల దగ్గర ఎలా ఉంటున్నామని చూసి, మన ప్రయాసం, మన కన్నీళ్ళు, హల్లెలూయా, మనము వేగరపాటు, తొందరపాటు, ఇంట్లో పనితీరుని చూసేసి ఉంటే చాలా నవ్వుతారు. ఎందుకంటే యేసు ప్రభు వారు చేసిన పనులన్నిటిలో కూడా సంతోషంను వ్యక్తపరిచి చేశారు. హల్లెలూయా. దేవుడికి స్థిరపరచబడి ఉన్నాయి. మనము తన బిడ్డలం కాబట్టి మన పనులు సమయానికి సమకూర్చుకోనప్పుడు మనం ఏడుస్తుంటున్నావరా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడికి మేము అంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము దేవుని నామంలో ప్రార్థన చేసి అన్ని విషయాలు చెప్పేద్దాం. దేవుడి సహాయం చేస్తారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కళ్ళు మూసుకుందామండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహిమోన్నతుడా, సర్వశక్తివంతుడా, కృపగల దేవుడా, కృపా సత్య సంపన్నుడా, మీకు వందనాలు నాయన. ఈ సృష్టి యావత్తును నాయన కలగజేసిన సృష్టికర్తవు నాయన. నీ నోటి మాటలో జీవం ఉంది దేవా. ఆ జీవవృక్ష ఫలములో కూడా ప్రభువా మా తండ్రి మమ్మల్ని కూడా పాలి భాగస్తులుగా చేయి తండ్రి. అయా ఎఫ్రాయిము గురించిన విచారణ చేసిన దేవుడో ప్రభువా, మాకు కావలసిన పిల్లల్లో కూడా ప్రభా ప్రేమ, సంతోషమును, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశ నిగ్రహము, మంచితనమును నాయన మాకు దయచేసి అయ్యా మరి తండ్రి మంచి దేవుడి సన్నిధానంలో ప్రార్థిస్తున్నామంతే ప్రభువా. కేవలము నీ కృపనే దేవా. నీకు స్తోత్రం తండ్రి. దేవా, చిన్న బిడ్డలకు కావలసిన సంతోషమును దయచేయండి నాయన. నా తండ్రి గొప్ప దేవ, మా తండ్రి వారికి సమాధానం దయచేయండి, వారికి జ్ఞాన తెలివితేటం దయచేయండి ప్రభా. సుఖమైన నిద్ర, చురుకైన మెలకువం దయచేయండి ప్రభా. అయ్యా ఈ సమ్మర్ VPSలో కూడా ప్రభా బిడ్డలకు చక్కని ఆలోచన దయచేయండి నాయన. అయ్యా మరి తన్ని నేర్పరితనంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా మరి తన్ని పాటలు పాడే పిల్లలు ప్రభువా, వాక్యదానంలో ఉంటున్న బిడ్డలు ప్రభా, ప్రార్థనలో ఉంటున్న బిడ్డలు ప్రభా, కీబోర్డ్ గిటార్లో ఉన్న బిడ్డలు అందరినీ కూడా నాయన దీవించి రక్షించి కాపాడమని వేడుకుంటున్నానయ్యా. యవన బిడ్డలందరికీ మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుతున్నాను మా కన్న తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. దయగల మా తండ్రి, రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసును దయచేయండి ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, నీ రక్తంలో కడిగి విమోచించు ప్రభా. అనేక కుటుంబాలు కట్టబడాలి ప్రభా. అనేకులు రక్షణ మారు మనసు పొందుకోవాలి ప్రభువా. అయ్యా ప్రతి కుటుంబము కూడా ప్రభా నీ వైపు చూడాలి. ప్రతి బిడ్డ నీ వైపు చూస్తూ పరుగులు తీయాలి ప్రభా. గొప్ప ప్రాణత్యాగం నువ్వు చేసావు ప్రభా. మేము నమ్మి విశ్వసించిన ఎడల ప్రభువా. అయ్యా మరి తండ్రి ఆ జీవ మార్గంలో మేము నడుస్తామని ప్రభా నువ్వు వాక్యపూర్వకముగా తెలియపరిచిన దేవుడు నాయన. ప్రభు మార్గాలు నాయన మరి తండ్రి సరళం చేసిన దేవదూతలు నాయన మరి తండ్రి సన్నిధానంలో పొగడబడుతున్న నీ కార్యములను బట్టి వందనాలయ్యా మెస్సయ్య. మరి తండ్రి మాకు తోడుగా ఉండమని పరిచర్య అంతటినీ కూడా నాయన నీ కవందాస్తాలకు చెప్తున్నానయ్యా. నా తండ్రి మమ్మల్ని చిన్న చిన్నగా గొప్పగా చేస్తావని ఆశించున్నాం తండ్రి. నీ చిత్తం మా ఎడల జరిపించమని యేసే శక్తికల నామంలో చిన్న ప్రార్థన నీ పాదాలు చెందన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము మార్కు సువార్త గురించి, మార్కు సువార్త ధ్యానంలో ఉన్నామండి. మార్కు సువార్త ధ్యానంలో ఉన్నాము. దేవుడికి స్తోత్రం. ఒక పాట పాడుతున్నాను. దేవా ప్రాణనాదా శరణం, పాపినైన నన్ను కరుణించినావు, నీ హస్తమనిచ్చి చీరతీసినావు, ప్రాణమిచ్చినావు సిలువలో నా కొరకు, ప్రాణమిచ్చినావు సిలువలో నా కొరకు. దేవా ప్రాణనాదా శరణం, సత్యము తెలిపి జీవము పోసి బ్రతుకును మలచి మార్గముని చూపావు. నా తండ్రి నీవై నాకు తోడు ఉండి మార్గముని చూపావు. సత్యము తెలిపి జీవము పోసి మార్గము చూపి మార్గము చూపావు.
వచ్చావు. నా కన్న తండ్రివై నన్ను ఆదుకున్న నా ప్రాణనాడుడైనావు దేవా. ప్రాణనాదా శరణం శరణం. థ్యాంక్ యూ జీసస్. మహిమ ఘనత కీర్తి యుగ యుగములు యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినంన సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు యెరూషలేములో కూడా నీటి బాప్తిస్మం తీసుకుంటున్న యోహాను గారిని కలిశారు. అక్కడ జన సమూహాన్ని కలిశారు. అక్కడ ఉన్న జనులందరూ కూడా నీటి బాప్తిస్మంలో గొప్ప అద్భుత కార్యాన్ని కూడా చూశారు. ఎందుకంటే ఆకాశం తెరవబడి నా కుమారుని అందు నేను ఆనందిస్తున్నానన్న మాట ఎంతో జీవం గలది. ఆ జీవం గల పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకము పరిశుద్ధాత్మ పూర్వకముగా పావురము రూపంలో యేసయ్య మీదికి వచ్చింది. యేసు ప్రభువారు అభిషేకించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. హల్లెలూయా. తను కపెర్నహూము నుంచి కూడా యేసు ప్రభువారు శిష్యులను కూడా ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. యాకోబు గారిని, జెబెదాయి కుమారుడు యాకోబును, అక్కడ ఉన్న యోహాను గారిని, అక్కడ వలలు పడుతున్న వలలు శుద్ధి చేసుకుంటూ దోణిని శుద్ధి చేసుకుంటున్న వారి దాసరాన్లు కూడా ఉన్నారు. జీతగాన్లు కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. వారందరి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు జెబెదాయి కుమారుడైన యాకోబును, యోహాను గారును దేవుడు పిలుచుకున్నారు. వీళ్ళకేంటి అంటే నన్ను వెంబడించమన్నారు. మీరు చేపలు పట్టే జారులు కూడా నేను మనుషులు పట్టే జారులుగా చేస్తాను అన్నారు. దేవుడికి స్తోత్రాలు. యేసు ప్రభు వారు చేస్తున్న పరిచర్యలు కూడా మనుషులను కూడా చేర్చుకున్నారు. దేవుడికి స్తోత్రం. నన్ను వెంబడించమంటున్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఈ భూమి మీద ఉన్న ప్రయాసం కలిగిన జీవితాన్ని యేసు ప్రభు వారు వచ్చేసి తన పరలోక ఆలసటను, ఆయాసాన్ని, కన్నీళ్లను, ఆ దుఃఖం అంతే దూరపరిచి సక్సెస్ఫుల్ లేని జీవితాలను, సక్సెస్ఫుల్ లేని కష్టార్జితాలను సక్సెస్ఫుల్గా చేసి దేవుని యొక్క మాట చొప్పున ఆజ్ఞపూర్వకంగా వెంబడించినప్పుడు మనం ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటాం. ఆ ఆశీర్వాదాలు కంటికి కనబడు, చెవులకు వినబడు, హృదయానికి అగోచరమైనవి. దేవుడికి స్తోత్రాలు. ఎంత గొప్పనైన దీవెనకరమైన దినములను బట్టి వందనాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి అసాధ్యమైనది కూడా ఏది లేదు. కపెర్నహూములోకి వెళ్ళిన వెంటనే ఆయన విశ్రాంతి దినంన సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి బోధించారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమాజ మందిరంలో ఎవరు ఉంటారు? అందరూ ఉంటారు. జనసమూహం అందరూ ఉంటారు. జనసమూహం అందరికీ బోధిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఆయన శాస్త్రాల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించని కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. శాస్త్రాల వలె బోధించలేదు. ఆయన అధికార బలంతో బోధించి ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. ఆయనే తండ్రి కుమారుడు. ఆయనకు అసాధ్యమైనది కూడా ఏది లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యశక్తులు అయ్యారంటే ఒక చోటికి తెలియని చోటుకి వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయి అక్కడ రొట్టిగా ధైర్యంగా చేపట్టుకొని మైక్ పట్టుకొని పాట పాడుతూ అక్కడ తెలిసిన వాళ్ళని ఆదరించి ప్రేమిస్తున్నప్పుడు నిజంగా అంటారు, ఇలాంటి ఆత్మీయతను నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడు కూడా ప్రేమించే వారికి ప్రేమే ఉంటుంది. ఎప్పటికీ మాట్లాడే తనం ఉన్నవారికి మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పటికి కూడా ఆదరణ చూపించే వారిగా మనం ఉంటే ఆదరణ కలుగుతుంది. ఆదరణే చూపిస్తాం. దేవుడికి స్తోత్రం. మనం అవలంబించుకున్న ప్రేమ ఆప్యాయతలు ఇంకొకరికి పంచుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ. పరిశుద్ధాత్మ దేవుడికి అట్టి వాళ్ళంటే చాలా ఇష్టం. యేసుప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి అధికార బాధ్యత బోధిస్తున్నారు. అధికారాన్ని ఎవరు కూడా ఎప్పుడైనా సిటిహెచ్, బీటీహెచ్, డాక్టరేట్ అన్నీ కూడా సర్టిఫికెట్ ఉండాలి. హల్లెలూయా. అంటే కొందరికి ఉంటుంది, కొందరికి ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ అందరికీ కూడా ఒక డిగ్రీ సర్టిఫికెట్ ఉంది. యేసుప్రభు వారికి ఏ డిగ్రీ సర్టిఫికెట్ ఉంది? సత్బోధకుడు అనే సర్టిఫికెట్ ఉంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ తండ్రి అనే నామాన్ని కూడా ఆధారం చేసుకున్నారు. యేసుక్రీస్తు నామంలో
తను బోధించినారు. అధికార బలం, నా పరలోకపు తండ్రి, నా తండ్రి, అందుకే నేను ఆయన గురించి బోధించుచున్నాను. ఆ పరలోకం నుంచి వచ్చిన కుమారుడు, ఆ పరలోక రాజ్యం గురించి అనేక విషయములు తెలుసుకొని ఆ పరిచర్య నిమిత్తము కూడా యేసుప్రభు వారి యొక్క రాజ్యము, తండ్రి యొక్క రాజ్యం గురించిన అనేక విషయములను తెలియపరుస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుకుడున్నను. నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. హల్లెలూయా. ఏం చెప్తుంది? ఆత్మ పట్టిన ఒక స్త్రీ, నువ్వెవడవో నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో, నీవు దేవుని పరిశుద్ధుడవని అని కేకలు వేశాను. తనకెలా తెలుసు? హల్లెలూయా. అపవిత్రత పట్టి ఉంది కదా. అక్కడ ఉన్న సమాజం అందరిలో మంచిగా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఆశ్చర్యంగా చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్త్రీ ఎందుకు చెప్తుంది? దేవుని చూసింది కాబట్టికే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సత్యం ఎక్కంచెలు వచ్చింది? అపవిత్రత పట్టిన స్త్రీ దగ్గర నుంచి వచ్చింది. నువ్వు పరిశుద్ధ దేవుడి కుమారుడవే, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. దేవుని పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవదూతల ఆశ్చర్య కార్యాలు చేస్తారు, దేవదూతల అద్భుత కార్యాలు చేస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటారు, సామాన్యులకు, సామంతులకు, దరిద్రులకు, ధనికులకు దేవుడను ఒక్కడనే అంటాడు. దేవుడు ఆయన ఒక్కడే దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మనము ఆ మాట ఇక్కడ లక్ష్య పెడుతున్నాము. నలుగురిలో అలాంటి వాళ్ళు ప్రవచించినప్పుడు, అలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు వెంటనే ఎందుకు రెస్పాండ్ అవ్వం? దేవుడికి స్తోత్రం. చెప్పండి. వాళ్ళ ఆకారాన్ని చూసి. అవును కదా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కానీ వారిలో ఉన్న మాట సత్యాన్ని గ్రహించుకొని మనం నమస్కరించినప్పుడే ఆ దేవుడికి లోబడినట్టు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ప్రభువా నువ్వు దర్శించావని చెప్పేసి చేతులెత్తి దేవుని గణపరిచినా చాలు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసునామం అన్ని నామముల కంటే పైనామం కలది. యేసయ్య నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా తను సేన పట్టిన ఆ కుమారుడు కూడా వచ్చి యేసయ్యతో మాట్లాడతాడు. హల్లెలూయా. గుడ్డివాడు కూడా యేసయ్యతో మాట్లాడతాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, బర్తలోమై. దేవుడికి స్తోత్రం. మరి ఎందుకు వీళ్ళందరూ పోయారు? యేసయ్యని పిలుస్తున్నారు. యేసయ్య కూడా పోయేసి వాళ్ళని ముట్టుతూ ఉన్నాడు. ఆయన సర్వశక్తివంతమైన కార్యాలు సఫలపరచడానికి ఫస్ట్ ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి వారి పట్లనే దేవుడు స్వస్థతలను ఇచ్చారు, వారి పట్లనే దేవుడు అద్భుత కార్యాలను చేశారు. దేవుడికి స్తోత్రం. యేసు ఊరకుండము వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందరినో విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. దేవుడికి స్తోత్రాలు. కేకలు పెట్టకు, నువ్వు యేసు నామంలో నువ్వు చూసావు కదా, ఇంకా నువ్వు విడిచిపెట్టి వెళ్ళు. వెంటనే ఏం చేసింది? విడిచిపెట్టేసి వెళ్ళింది. అక్కడ ఏం చేసింది? పరిశుద్ధాత్మ పూర్ణుడిగా యేసుప్రభు వారు ఉన్నప్పుడు అరణ్యంలోకి తీసుకెళ్ళింది, శోధించింది. అక్కడ దేవదూతలు సహాయం చేశారు, సహకరించారు. యేసుప్రభు వారు సమాజ మందిరంలోకి వచ్చారు. మళ్ళీ అక్కడికి వచ్చింది. ఈయన పరిశుద్ధ దేవుడి కుమారుడు అని చెప్తుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇంకా నువ్వు ఊరకుంటుండు. దేవుని గుర్చిన సాక్ష్యము ఒక స్త్రీ చెప్తుంది. తను విలవిలలాడి ఆ పవిత్ర ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇది ఒక కొత్త వింతగా, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంలో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. అపవిత్రాత్మలు కూడా ఆయనకు లోబడుతున్నాయి. హల్లెలూయా. ఆయన అధికారి, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నామంలో శక్తి ఉంది కాబట్టి, ఆయనని ఎవ్వరు కూడా ముట్టలేరు కాబట్టి, ఆయనను చూసిన వాళ్ళందరూ కూడా చెప్పిన మాటకు లోబడి వెళ్ళిపోవాల్సిందే.
వెంబడించమంటే వెంబడించవలసిందే. దేవుడికి స్తోత్రాలు. ఆయనే మన మెస్సయ్య. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఏ స్థితిలో ఎవరున్నప్పటికీ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో మీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితి బంధకాల నుంచి వెళ్ళి పరలోక యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగును గాక. సాతానందకర శక్తులు పరలోక అగ్నిలో కాల్చివేయబడును గాక. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అయ్యా మరి తండ్రి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కుటుంబాలలో ఉందును గాక. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో నీ వెలుగు దేవుడి యొక్క వెలుగు ప్రకాశించును గాక. హల్లెలూయా. సమాజం అందరం మనుషుల వలె అయ్యా పైన నేత్రములు కాకుండా మనోనేత్రములతో దేవుని వెతికేవారిగా ఉందును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడా, శక్తివంతుడా, సర్వశక్తివంతుడా, కృపగల దేవా, అయ్యా మరి తండ్రి నీవు గొప్ప దేవుడో కాబట్టి ప్రభువా మరి తండ్రి నిన్ను సమాజ మందిరంలో అనేకులకు స్వస్థతనిచ్చావు, విడుదలనిచ్చావు తండ్రి. యేసయ్యా మా పిల్లలకు మాకు తండ్రి దేవా ఎల్లప్పుడూ తోడుగా ఉంది. సువార్త ప్రకటిస్తున్న అయ్యా మరి తండ్రి ప్రతి ఒక్క పూట కూడా ప్రభా నీ తోడు సహవాసం దయచండి ప్రభా. ఎంతమంది అయితే కుటుంబాలలో వింటున్నారో, ఆశ కలిగి ఉంటున్నారో, ఆశ గల ప్రాణం తృప్తిపరచండి ప్రభా. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రభు ఆకలి దప్పులు తీర్చబడును గాక. సంతోషం సమాధానం అందును గాక. కుటుంబాలు వెలిగించబడును గాక. రక్షణ మారు మనసు ఉండను గాక. మరి తండ్రి గొప్ప దేవ వారిని వెంబడించే భాగాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో చిన్న ప్రార్థన నీ పాదాల చెంతన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తలాడండి. క్రైస్తలాడ్.